జయా చరిక్తా పూర్ణే తిథ్యో శుభమధ్యశస్తాః సితే సితేశస్త సమాధమాః స్యుః సితజ్ఞభౌమార్కి గురో చ సిద్ధాః. ఇక్కడి నుంచి చెప్పబోయేటువంటి విశేషాలు అన్నీ కూడా నోట్లో బాగా నానాలి. వెంటనే ఇమీడియట్గా శ్లోకాలను కూడా నోటికి వచ్చేయాలి. చాలా విశేషమైన ప్రకరణం తీసుకొచ్చాడు. నంద భద్ర జయ రిక్త పూర్ణ, ఈ వరుస నందాచ భద్రాచ జయాచ రిక్తా పూర్ణేతి తిథ్యః అని 5 వరుస క్రమాలు చెప్పుకుంటూ వచ్చాడు. నందతిథులు ఏమిటంటే పాడ్యమి, పంచమి, పాడ్యమి, షష్ఠి, ఏకాదశి నందతిథులు. ఈ వర్గీకరణ తెలియకపోతే ధర్మశాస్త్రంలో కొన్ని అంశాల్లో మీరు విశ్లేషణ చేయలేరు. నందతిథులు, రిక్తతిథులు ఇవి ఆర్థిక సంబంధమైనటువంటి నిర్ణయాలు చేయాల్సిన సందర్భం. అది ముహూర్తం పెట్టేటువంటి బ్రాహ్మడికి రావాలి, అవి కూడా దాని విజ్ఞానం రావాలి. మరి నాకు సంబంధం ఏముంది అనకూడదు. అది ఎవరైతే ముహూర్తాలు పెడుతున్నారో ఆ ముహూర్తాలు పెట్టేవాడు మంచి చెడు 2 చెప్పాలి. అది చెడుని చెప్పి దూరంగా ఉంటాడంటే కుదరదు. దానికి కూడా తద్దినం తిథి ఎప్పుడు వచ్చింది చెప్పాలి. అలాగే నిద్రకి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరిని నిద్రకి ఎప్పుడు తీసుకురావాలి, ఇలాంటి ధర్మశాస్త్ర విషయాలను కూడా అతడే చెప్పాలి. అతడికి ఎవరైతే ఈ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడో నందతిథులు అంటే ఏమిటి, రిక్తతిథులు అంటే ఏమిటి, ఇట్లాంటి విశేషాలు కానీ తెలియకపోతే అతను దానికి వివరణ ఇవ్వలేడు. అందువలన తెలుసుకోండి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని 15 వరుస. పూర్ణిమ ప్లేస్లో కృష్ణపక్షంలో అమావాస్య వస్తుంది. ఈ 15 తిథులు ఏంటంటే నందతిథి, తర్వాత భద్రతిథి, తర్వాత జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథి అని వరుస చూపెట్టాడు. మళ్ళీ వెంటనే 2వ ఆవృత్తి అంటే పంచమి అయిపోయిన 5 తిథులు అయినాయి కదా, 6వ తిథి షష్ఠితో మళ్ళీ నంద భద్ర జయ రిక్త పూర్ణ, మళ్ళీ నంద భద్ర జయ రిక్త పూర్ణ, ఇలాగ వరుసగా 1 by 1 3 ఆవృత్తులతో 15 పక్షం పూర్తయిపోతుంది. అలా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పేసి శుభమధ్యశస్తాః అని చెప్పి ఒక చిన్న మాట వదిలాడు. శుక్లపక్షంలో సితే, శుభమధ్యశస్తాః సితే అన్నాడు. శుక్లపక్షం, సితపక్షం అంటే శుక్లపక్షం అని శ్లోకాల్లో ఎక్కడైనా సిత అనే పదం వచ్చిందంటే అది శుక్లపక్షం కింద తీసుకోవాలి. శుక్లపక్షంలో ఈ మొదటి ఆవృత్తి ఉందే, ఇవన్నీ కూడా అశుభాన్ని సూచిస్తాయి. 2వ ఆవృత్తి మధ్యమ ఫలితాన్ని చూపిస్తాయి. 3వ ఆవృత్తి శుభాన్ని చూపిస్తాయి అన్నాడు. ఆయన దృష్టి ఏంటంటే పూర్ణిమ దగ్గరగా వెళ్తున్నాం, చంద్రబలం బాగా ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఆ తిథులు ఆ విధంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. సితే సితేశస్త సమాధమాస్యు అన్నాడు. అదే సితే అసితే అంటే సితే అనేసరికి అక్కడ ఏమవుతుందంటే మనకి అసితే అంటే కృష్ణపక్షం. అందులో ఈ యొక్క 3వ ఆవృత్తి తిథులని అశుభ ఫలితాలని, 3వ ఆవృత్తిలో మొదటి ఆవృత్తి అంతా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయని, ఆ తర్వాత మళ్ళీ 2వ ఆవృత్తి మధ్యమ ఫలితాన్ని అంటే కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా 2వ ఆవృత్తిలో ఉన్నటువంటి నంద భద్ర జయ రిక్త పూర్ణ తిథులు మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి. 3వ ఆవృత్తి అశుభ ఫలితాలు ఇస్తాయి. అంటే అమావాస్య దగ్గర అయిపోయింది. కానీ ఇక్కడేమో శుక్లపక్షంలో అమావాస్య దగ్గరలో అంటే అమావాస్యకి ఇటు 5 తిథులు అటు 5 తిథులు అశుభ ఫలితాలు. అయితే మనకి జనరల్గా ఆ పూర్ణిమ దగ్గరలో చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. ఆయన 16 కళలు శుక్లపక్షం దగ్గర నుంచి ప్రారంభమై క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. కృష్ణపక్షం పాడ్యం దగ్గర నుంచి అమావాస్య వరకు తగ్గుతూ వస్తాయి. ఈ కళలు పెరగడం తగ్గడం అనే దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగా ఈ మొదటి అంటే అమావాస్యకి ఇందులో మరి మొదటి ఆవృత్తి తిథులు 5 కూడా పంచమి వరకు అశుభం. అంటే యావరేజ్ కింద తీసుకోవాలంటే విధియ తదియ పంచమి తిథులు ఉన్నాయే శుక్లపక్షంలో చంద్రదర్శనం అయిపోతే విధి చాలా విశేషం. ఒకవేళ పాడ్యమి వెళ్ళి విధి గడిలో చంద్రదర్శనం అయిన తర్వాత ముహూర్తాలు చేసుకోవడానికి, ఇవాళ రాత్రికి విధి ఉంది, రేపు పొద్దున మళ్ళీ విధి ఉంది. ఇవాళ ఏదో సాయంత్రం 4 5 విధి ప్రారంభమైంది, పాడ్యం వెళ్ళిపోయి శుక్లపక్ష పాడ్యం వెళ్ళిపోయి ఇవాళ చంద్రదర్శనం అయిపోతుంది. పంచాంగంలో చంద్రదర్శనం అయిపోయింది కదా, అయిపోగానే రేపు పొద్దున మళ్ళీ విధి ఉంది. అంటే రేపు ముహూర్తాలు చేసుకోవడానికి శుభమే. ఎందుకంటే చంద్రుడు ఇవాళ కనబడ్డాడు, చంద్రోత్పత్తి జరిగింది, చంద్రుడు ఇంకా ఎక్కడి నుంచి వృద్ధిలోకి వెళ్తున్నాడు. అయితే క్షీణచంద్రుడి దగ్గర నుంచి అప్పుడే చంద్రదర్శనం ఇలాగా బయటపడ్డాడు ఆయన. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ కొంచెం బలం తక్కువగానే ఉంటాడు. జ్వరం వచ్చి తగ్గిన వాడు బలహీనంగా ఉంటాడే,
ఆ టైంలో. అయితే చంద్రదర్శనం అవడమే ప్రధానం. చంద్రదర్శనం అయింది కాబట్టి విదేక ఘడియలు మనకి వస్తాయి. అయితే వెనకాల కూడా మరి నోద్వాహ యాత్రోపనయన ప్రతిష్టాం శ్రీమంత చౌలాఘల వాస్తుకర్మ అనేటువంటి ఆ శ్లోకంలో ఆయన ఏదైతే అక్కడ ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి పాఠ్యమే పనికిరాదని చెప్పాడో, అలాగే మరి ఇక్కడ శుక్ల విధి నాడు మరి కార్యక్రమాలు ప్రారంభమైపోతాయి మనకి చేసుకోవడానికి. ఈ క్షీణచంద్రుడు అనే పేరుతో కొంతమంది ఏంటంటే విధియను కూడా క్షీణచంద్రుడి కిందే తీశారు. కానీ అక్కడి నుంచి వృద్ధి లక్షణాలు ఉంటాయి కాబట్టి పనికొస్తున్నాయా, కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇంకేం చెప్పుకున్నాడంటే సమాధమాస్యు చిన్న సూత్రం చెప్పాడు. ఈ సూత్రాన్ని కనుక మీరు కనుక దృష్టిలో పెట్టుకుంటే సిద్ధయోగాలు చెప్పడానికి అవకాశం వస్తుంది. సిద్ధజ్ఞు భౌమార్కి గురో చ సిద్ధాః. ఈ శ్లోకం నోట్లో ఉంటే మీరు మళ్ళీ చూసుకోకల్లా. నంద భద్ర జయ రిక్త పూర్ణ, నంద సిత, భద్ర జ్ఞా, తర్వాత రిక్త జయ భౌమ, తర్వాత రిక్త అర్కి అంటే శని, తర్వాత పూర్ణ గురు. అంటే ఏమిటి ఇక్కడ ఆ సూత్రంలో మనకు తెలిసిన విషయం అంటే నందతిథులకి శుక్రవారం కనుక కలిస్తే సిద్ధయోగం. అంటే నందతిథులు ఏమిటి? పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. వాటికి శుక్రవారం కలిస్తే సిద్ధయోగం. అలాగే భద్రయోగం విధియా సప్తమి, భద్రతిథులు విధియా సప్తమి, ద్వాదశి. వాటికి బుధుడు కనుక కలిస్తే సిద్ధయోగం. జయతిథులు తదియా అష్టమి, త్రయోదశి మంగళవారం కలిస్తే సిద్ధయోగం. రిక్తతిథులు చవితి, నవమి, చతుర్దశి శనివారం కలిస్తే సిద్ధయోగం. పూర్ణతిథులు పంచమి, దశమి, పూర్ణిమ లేదా అమావాస్య ఆ రోజు కనుక గురువు కలిస్తే సిద్ధయోగం. ఏమండి సిద్ధయోగం అంటే మనకి తెలిసి మంచిదే కదా. అలానే అమావాస్య నాడు మనం శుభకార్యం చేసుకుంటామా? కాబట్టి ఇక్కడ వీటిని ప్రస్తుతం బాలశిక్షలో వీటి ఇంట్రడక్షన్ చెప్పాడు. వీటి వాడకాల్లోకి వెళ్ళాక కొంచెం మార్పు చెప్పులు తీసుకుంటూ ఉంటాయి. అందువల్ల నందాచ భద్రాచ యాచ రిక్తా పూర్ణే దిథ్యో శుభమధ్యశస్తా సితే అసితే శస్త సమాధమాస్యు. సితే అంటాడు ఇక్కడ. రెండు అని ఇట్లా గీత ఉంటుంది. సితే అసితే దాన్ని విడగొడతాయి కనుక అక్కడ కలిపి మనం చదివి సితే అని చెప్పి చదువుకోవాలి. సితే అని మామూలుగా సితే అంటాం. ఇంకా దీర్ఘం తీసాం. సితే అంటే అక్కడ అకారం కలిసినట్లు లెక్క అనమాట. సితే అసితే, సితే శస్త సమాధమాస్యు. సితజ్ఞు భౌమార్కి గురవోచి సిద్ధ, సితజ్ఞు భౌమార్కి గురవోచి సిద్ధ, సితజ్ఞు భౌమార్కి గురవోచి సిద్ధ. ఆ ఒక్క ముక్క కనుక నోట్లో ఉంటే ఈ సిద్ధయోగాలు చెప్పేటప్పుడు నందతులకి సిత అంటే ఆ శుక్రుడు. అందువల్ల మనం ముహూర్త దర్పంలో ఉన్నటువంటి నిఘంటువులు చదవాలి. నిఘంటువులు కనుక నోట్లో ఉంటే వెంటనే సిత అనగానే శుక్రుడు అని వెళ్ళిపోతుంది. ఈ ముహూర్త బాలశిక్ష మీరు వెనక్కి తెప్పి చూడండి. అందులో ఫస్ట్ ప్రారంభంలో ముహూర్త దర్పంలో ఉన్నటువంటి నిఘంటువులు నేను ఇక్కడ వల్లి చేశాను. మీరందరూ కూడా వాటిని వల్లించండి. వల్లిస్తే మీకు వాటి యొక్క పేర్లు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆ నక్షత్రాలు, గ్రహాలు, రాసులు వాటి యొక్క పేర్లు భవత్యశ్విని నక్షత్రం అశ్వి దస్త్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి భరణేస్యాద్యమోయామ్యస్వంతకో యమసంవికః కృత్తిగా బహుళాజ్ఞేయా హుతభగ్వన్యసంవిక షట్తారకః పావకశ్చానలోసజ్వలనస్వ రోహిణీ చ విధర్బ్రహ్మ ప్రాజాపత్యస్య దుర్ముఖః ప్రజాపతిః ప్రజేషస్య విధాత పంకజాసనః ఆత్మభూః పద్మయోనిస్యాద్బ్రహ్మ నమః పరస్పరం మృగశీర్షే మృగశ్చంద్ర ఐందవో హిమదీధితిః స్యాచ్చంద్ర శుభం సౌమ్యో నిశానాథో నిశాగ్రహ. అలాగా నక్షత్రం ఆదిత్యోర్కో భానుర్భాస్కరస్య దివాకరః మార్తాండస్య పితా హేళిస్తీక్ష్ణాం శుర్మిహిరోరవిః చంద్ర శశీర్షాంగస్య విదుస్తోమో నిశాగ్రహ శితాం శృడు నాదచంద్రమసో విదుః. అలాగా గ్రహనిఘంటువు. అలాగే అజాక్రియాఛాగవస్థ తూబర విశ్వమేషజీ మేషాద్యా క్రియావస్థ ఛాగీరాగీరయస్థ వృషభస్థ వృర్గౌశ్చ వృషవృక్షా తథైవ చ అనడ్వాన్సౌరభేయశ్చ దూరక్షోభేవృషాహ్వయః. ఇవి నక్షత్ర నిఘంటువు. అట్లాగా కారక నిఘంటువు, భావ నిఘంటువు అని ఉన్నాయి. ఆ నిఘంటువులు 6 కూడా రోజు ఒక 10 సార్లు చెప్పిన, ప్రతి శ్లోకం 10 సార్లు చెప్పిన వరుసగా అన్ని నిఘంటువులని వల్లించి అలా 10 రోజులు వల్లించండి, నోటికి వచ్చేస్తాయి. ఆ పదాలు కనుక నోట్లో ఉన్నాయంటే ఇక్కడ సితానంగానే శుక్రుడు, జ్ఞానంగానే బుధుడు, భౌమానంగానే కుజుడు, అర్కే అనగానే శని, గురువు అనగానే గురువు, వెంటనే వెళ్ళిపోతాయి టకటక. అది వెళ్ళిపోయినప్పుడు వెంటనే నంద భద్ర జయ రిక్త పూర్ణ వరస అది. ఆ తిథులకి
ఈ సితాజ్ఞ భౌమార్కి గురు వరుస పెట్టేస్తే సిద్ధయోగాలు. ఇది మనకి సూత్రం గుర్తురాదనుకోండి, మాటికి పుస్తకం తీయాలని ఎంత అసహ్యంగా ఉంటుంది. పుస్తకం తీస్తే అసహ్యంగా ఉందని చెప్పి కస్టమర్ వచ్చినప్పుడు సిద్ధయోగం అంటే ఏంటి తెలియక ఏదో చెప్పేస్తాం మనం. అలాగ గుర్తొచ్చి గుర్తు రాకుండా శాస్త్రాన్ని చెప్తే ఏమొస్తుంది, మనకి పాపం వస్తుంది. ఇలాగ వచ్చిన వాడికి మనం శాస్త్ర విషయం గుర్తురాకో, శాస్త్రంకి దూరమైన విషయం దాన్ని ప్రస్తావన చేసుకుంటూ ముహూర్తంగా పెడితే ఆ పాపం మనకు తగిలి వాడి ఇచ్చిన ద్రవ్యం మనం తీసుకున్న కారణంగా విచిత్రమైన సమస్యలు. 35 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను, చదువుతున్నాను, గ్రంథాలు అన్వేషణ చేస్తున్నాను. ఇప్పటికీ హస్తానక్షత్రంలో గృహప్రవేశం చేసుకుని 25 ఏళ్ళుగా సుఖంగా ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మనకి సహజంగా కనబడే గ్రంథాల్లో హస్తానక్షత్రంలో గృహప్రవేశం చేస్తే కనుక 3 ఏళ్లలో ఇల్లు అమ్మేస్తారని చెప్పి ముహూర్తర్పంలో ఉంటుంది. దానికి విశేషమైన వ్యతిరేకం. అలా 25 ఏళ్ళు ఒక ఇల్లు అంటే అనుకోవచ్చు. చాలా గృహాలు చూసి హస్తానక్షత్రంలో గృహప్రవేశంగా పెద్దాన్ని పెడితే అడిగా, ఏమయ్యా గ్రంథస్థంగా ఉంది హస్తానక్షత్రంలో గృహప్రవేశం చేసుకోమని, నేను చూపిస్తాను, కానీ నువ్వు వెతికితే నీకు గ్రంథాల్లో ఇంకా అనేక విషయాలు బయటపడతాయి, వెతుకోమన్నాడు. ఆ ఒక పాయింట్ కనబడక చాలా వెతక ఇప్పుడు కనబడింది. చాలా ఆథరైజ్డ్ వాక్యం, హస్తలో గృహప్రవేశం దోషం కాదనేటువంటి ఆథరైజ్డ్ వాక్యం కనబడింది. దానికోసం అనేక గ్రంథాలు అనేక విశేషాలు నోట్లో పెట్టున్నాను ఇప్పుడు. ఆయన పుణ్యమాన్ని ఆయన ఆ రోజుగా ఆ పుస్తకంలో చూపించేసి నేను చూసేవాడిని కాదు ఇతరమైన అంశాలు. అందుకోసం వాళ్ళు వాట్సాప్లో ఎవరైనా మనం ఏదైనా అంశం అడిగితే చిన్న స్లిప్ పెడతారు, దానికి ముందు వెనక ఏం పెట్టరు, ఆ పుస్తకం ఎక్కడ ఉందో కూడా పెట్టడం. దాని మూలంగా ఏమీ ఉపయోగం ఉండదు. ఇదే వాక్యానికి ఖండంలో ముందు వెనక ఉంటాయి, అవి పెట్టరు. అందువలన ఆ గ్రంథం పేరు చెప్పడం మంచి పండితుడి లక్షణం. పండితుడు చచ్చిపోతాడా పేరు పెడితే? పెట్టడం. మళ్ళీ వాళ్ళకి మాత్రం అన్నీ కావాలి. గ్రంథం అంతా కూడా ఉంటే జిజ్ఞాస ఉన్నవాడు ఆ గ్రంథంలో విషయాలను కూడా చదివితే వాడికి అనేకమైన విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకోవడం మూలంగా వాడు పండితుడైతే శాస్త్రం కాపాడబడుతుంది. మనతోనే శాస్త్రం ఆగిపోవాలా, మనం ఎవరికైనా పాఠం చెప్పట్లా. కనీసం వాట్సాప్లో ఎవరైనా విషయం అడిగితే వాడికి బలానా గ్రంథంలో ఉందిరా ఎత్తుక్కోరా అంటే వాడు వెతుక్కుంటూ వెళ్ళగా ఇంకో విషయం తెలుసుకునే అవకాశాలు వస్తాయి. ఆ అంశానికి ముందు వెనుకలు ఖండనలు ప్రోత్సాహకరమైన వాక్యాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి పీయూషధార వ్యాఖ్యలు అయితే ఇంకా వేరే గ్రంథాల్లో ఈ విషయం గురించి ఏం రాసిపడిందో చెప్పడం ఉంటుంది, అవన్నీ తెలుసుకోవచ్చు. తద్వారా శాస్త్రం తెలుసుకున్న పండితులు పెరిగితే శాస్త్ర వృద్ధి జరుగుతుంది. మీకు మొదటి ఎపిసోడ్లో మధురకృష్ణదాస్ గారి గురించి చెప్పాను. ఆయన ఎట్లా చేసేవాడు, శాస్త్రంలో విషయాన్ని అడిగిన వాడితే పాపం చక్కగా విస్తరణ రాసేవాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్న రాసేవాడు తెలుసా. ఆయన ఎంత అట్లాంటి వ్యక్తులు కనపడరు, నిత్యం తెలుసుకోవాలి. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉత్తరం రాసేవాడండి. ఆ ఉత్తరంలో సొంత డబ్బు ఖర్చు పెట్టి రాసేటప్పుడు చక్కగా ఆ గ్రంథంలో ఇట్లా ఉంది, ఈ గ్రంథంలో ఇట్లా ఉంది, ఈ గ్రంథంలో ఇట్లా ఉందని మొత్తం వివరాలు రాసి దానిని కంక్లూజించడం, అది చాలా గొప్ప ఉన్నతమైన లక్షణం. అలాగే శాస్త్రం వృద్ధి పొందాలి. శాస్త్రం మనకు ఒక్కడి కోసం కాదు, 10 మందికి కావాలి, అడిగిన వాడికి చెప్పాలి. ఏవేవో చెప్తున్నారు వాళ్ళ కాలం మారింది, ఎట్లా కాదు. శాస్త్రం నిలబడాలంటే ప్రతి వాడికి పాఠం చెప్పాలి. తర్వాత నందా భద్రాందికాఖ్యాజయాచరిక్త భద్రా చైవ పూర్ణామృతాఖ్యాత్ యామ్యంత్వాష్టం వైశ్వదేవం ధనిష్టార్యం నం జ్యేష్ఠాంత్యం రవేర్గంధవం స్యాత్. ఆదివారం నందాతిథులకు పాడ్యమి, షష్ఠి, ఏకాదశులు, భరణి నక్షత్రం. సోమవారం నాడు భద్రతులు అయినటువంటి విద్యా సప్తమి, ద్వాదశులు, చిత్తా నక్షత్రం. మంగళవారం నాడు మళ్ళీ నందులు అయినటువంటి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం కలిస్తే. ఇవి వివిధ నక్షత్రాల యొక్క కలయిక గురించి చెప్పుకుంటూ వచ్చాడు, వాటి గురించి చెప్తున్నాడు అనమాట. అలాగే బుధవారం చేతులు అయినటువంటి తదియా, అష్టమి, త్రయోదశి, మళ్ళీ ధనిష్ఠా నక్షత్రం. అలాగే మరి గురువారం నాడు రక్తితులైనటువంటి చవితి, నవమి, చతుర్దశులు, ఉత్తరా నక్షత్రం కలిస్తే. శుక్రవారం భద్రతులైనటువంటి విద్యా సప్తమి, ద్వాదశి, జ్యేష్ఠ నక్షత్రం కలిస్తే. శనివారం పూర్ణదులైనటువంటి పంచమి, దశమి, పూర్ణిమ, అమావాస్యలు, రేవతి నక్షత్రం కలిస్తే. మృత ప్రదతిథులు అంటారు వీటిని. అంటే ఆదివారం పాడ్యం కలిసిన, భరణి నక్షత్రం కలిసిన, ఆదివారం షష్ఠి కలిసిన, భరణి నక్షత్రం కలిసిన, ఆదివారం ఏకాదశి కలిసిన, భరణి నక్షత్రం కలిసిన, అది మృత ప్రదతిథి, దగ్ధ నక్షత్రాలు అవుతున్నాయి. కాబట్టి వాటిల్లో శుభకార్యాలు వదిలేయండి అని చెప్పాడు. నందా భద్రానందికాఖ్య జయాచరిక్త భద్రా చైవ పూర్ణామృతార్కాత్. యాం అంటే భరణి, యమనక్షత్రం, భరణి నక్షత్రం. త్వాష్ట్రం అంటే చిత్రాస్యాత్వష్ట్రుదైవత్యం త్వాష్ట్రేంద్రే సురవర్ధకం అని నిఘంటు. యామ్యం త్వాష్ట్రం. తర్వాత వైశ్వదేవం, ఉత్తరాషాఢ, విశ్వ అభిజిద్వా ప్రకాశకం. ధనిష్ఠ, అర్యమణం, ఉత్తర
హర్యమార్యమణంచే హర్యం నంచోత్రం తథా అంటాడు. జ్యేష్ఠాంత్యం రవేర్ దగ్ధభం స్యాత్ అన్నాడు. భం అంటే రాజులు కాబట్టి నక్షత్రాలు అన్నమాట. ఈ నక్షత్రాలు, ఈ తిథులు, ఈ వారాలు కాస్తే అవి మృతపద నక్షత్రాలు ఉన్నాడు. మరొక అంశాన్ని రేపటి రోజు చూద్దాం. స్వస్తి.